పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ స్టోరీ మొత్తం లీక్ అయింది భయ్యా. అసలు ఈ మూవీ ఎలా ఉంది? అసలు కాన్సెప్ట్ ఏంటి? అసలు ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఎలా చూపిస్తారు? బాబీ డియోల్‌ని ఎలా చూపిస్తారు? అనేదన్నమాట డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకి బూస్టింగ్ వచ్చి ఇంకా మంచి బెటర్ వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఈ మూవీ కాన్సెప్టే పూర్తిగా డిఫరెంట్ భయ్యా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోల్ అయితే అసలు చెప్పలేను అలాంటి క్యారెక్టర్. అది కాకుండా దీంట్లో అనమాట కోహినూర్ వజ్రంకి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే 'హరిహర వీరమల్లు'కి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఈ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బందిపోటు భయ్యా, జనాలకి సహాయం చేసే బందిపోటు. పెద్ద రాజులు, నైజాంలు, అలాగే ముస్లిం పెద్ద రాజులు ఉంటారుగా, వాళ్ళ దగ్గర నుండి అనమాట బంగారం, మనీ అలాంటివి అనమాట దోచుకొచ్చి జనాలకైతే పంచి పెడుతూ ఉంటారు. అందుకే అనమాట దీంట్లో అందరూ హరిహర అని పిలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అన్యాయం గురించే చూపిస్తారు భయ్యా. అంటే పేదలను అనమాట రాజులు ఎలా మోసం చేస్తారు, అలాగే వాళ్ళని ఎలా వాడుకుంటారు, వాళ్ళని వాడుకొని మనీ ఎందుకు ఇవ్వరు అనేది చూపిస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం. దీంట్లో అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ వుల్ఫ్ ఫైట్తో అయితే ఉంటుంది. అలాగే మచిలీపట్నం దగ్గర ఒక ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో బాబీ డియోల్ క్యారెక్టర్ ఏంటంటే షాజహాన్ కొడుకు బాబీ డియోల్. దీంట్లో అయితే బాబీ డియోల్కి ఒక చెల్లి అయితే ఉంటుంది. తను కూడా అన్నయ్యకి బాగా సహాయం చేస్తూ ఉంటుంది. తన నాన్న షాజహాన్ అనమాట కుర్చీలోంచి దించేసి తన అన్నయ్యని కూర్చోబెట్టాలని తను కూడా కోరుకుంటూ ఉంటుంది. అలాగే షాజహాన్ అనమాట దించేస్తుంది, తన అన్నయ్యని అయితే ఆ కుర్చీలో కూకోబెడుతుంది. అలా కూకోబెట్టినందుకు అనమాట బాబీ డియోల్ తన చెల్లికి ఏదో గిఫ్ట్ అయితే ఇస్తాడు. అయితే తన చెల్లి మాత్రం నాకు కోహినూర్ డైమండ్ కావాలి అనేది చెప్తుంది. ఆ లెక్కన అనమాట 'హరిహర వీరమల్లు' అలాగే బాబీ డియోల్ కోహినూర్ డైమండ్ కోసం అయితే వెతుకుతూ పోటీ పడతారు. సెకండ్ హాఫ్ మొత్తం కోహినూర్ డైమండ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే కోహినూర్ డైమండ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏదో ఒక సంబంధం ఉందని చెప్పాను. ఏంటంటే చిన్నప్పుడు అనమాట తన దగ్గర నుండి కోహినూర్ డైమండ్ అయితే మిస్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన. అంటే కోహినూర్ డైమండ్ అనమాట ఒక చోట అయితే లేదు భయ్యా, ఇప్పుడైతే ఒక చోట ఉందిలే కానీ ఒకప్పుడు అనమాట ఒక రాజు నుండి ఒక రాజు దగ్గర ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. అయితే దీంట్లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తండ్రి కూడా ఒక రాజు కాబట్టి తన కొడుకు ఏదో ఒకటి ఇష్టమైనది ఇస్తూనే ఉంటారుగా. ఆ లెక్కన కోహినూర్ డైమండ్ అనమాట 'హరిహర వీరమల్లు' దగ్గరికి అయితే వస్తుంది. తర్వాత మిస్ అయిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనమాట బందిపోట్లాగా అయితే నిలుస్తాడు. ఇలా ఒక రిలేషన్ అనమాట కోహినూర్ డైమండ్ కి 'హరిహర వీరమల్లు'కు అయితే ఉంటుంది. మూవీ కాన్సెప్ట్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉంది భయ్యా. అలాగే చాలా ట్విస్ట్లు ఉంటాయంట. అందుకే సెకండ్ పార్ట్ కూడా ఈ మూవీకి అరేంజ్ చేశారు. అలాగే రాజులందరూ అనమాట 'హరిహర వీరమల్లు'ని చంపడానికి అయితే చూస్తారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. దీంట్లో హైలైట్ విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ, అలాగే రాజులందరినీ ఎదిరించి వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకొచ్చి జనాలకి పంచి ఇవ్వడం, అదే కాకుండా పవన్ కళ్యాణ్ కి అలాగే కోహినూర్ డైమండ్ కి సంబంధం ఉండడం వేరే వాళ్ళు ట్విస్ట్ అని అంటున్నారు. అయితే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి భయ్యా, కానీ మూవీ టీం బాగా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇక 'హరిహర వీరమల్లు' మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.